కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేసెను. ఇక్కడ ఇట్ ఈస్ ఆల్రెడీ అ ఫినిష్డ్ వర్క్. నమ్మిన వారు హల్లెలూయా అంటారా? ఇక్కడ ఆల్రెడీ దేవుడు చేసి ముగించాడు. ఇంకా నాకు అంధకారం ఉంది, నాకు ఇది ఉంది అని చెప్పడానికి వీల్లేదు. అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. మనమందరం ఎవరమండి? రాజ్య నివాసులము. ద ఎనిమీ డు నాట్ హ్యావ్ ఎనీ డొమినియన్ ఓవర్ మీ. విశ్వాసముతో పలుకుతారండి. శత్రువుకి నా పైన ఎటువంటి అధికారము యేసు నామములో లేదు. ఎందుకంటే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసెను. హల్లెలూయా. విడుదల చేసెను. హల్లెలూయా. అంటే ఇప్పుడు వాడు చెప్పేదంతా ఏంటి? మోసము, మాయ, అబద్ధికుడు. ఇప్పుడు అబద్ధం చెప్తున్నాడు. నువ్వు నా చేతిలోనే ఉన్నావు, ఇంకా నీ గతానికి క్షమాపణ లేదు, నువ్వు పాపివి, నువ్వు భ్రష్టుడివి, నువ్వు ఇది అది అని చెప్పేదంతా కూడా ఏంటి? అబద్ధము, అబద్ధము, అబద్ధము. ఎందుకంటే దేవుడు హీ ఆల్రెడీ సెడ్ అంధకార సంబంధం నుండి నేను నిన్ను విడిపించ అధికారము. వి థింక్ ద ఎనిమీ డజంట్ హ్యావ్ ఎనీ పవర్. హీ హాజ్ అ లాట్ ఆఫ్ పవర్. తెలుసా అండి? అపవాదికి శక్తి లేదనుకుంటారు చాలా మంది. కొంతమంది ఎక్కువ రాడికల్ ఫెయిత్ ఉన్న వాళ్ళు అసలు అపవాదినా అని అంటారు. వండర్ఫుల్, ఇఫ్ యూ హ్యావ్ దట్ ఫెయిత్ ఇట్స్ వండర్ఫుల్. కానీ కొంతమంది అంటారు క్రైస్తవులు చాలా హాస్యకరమైన విషయం ఏంటిదంటే, ఎందుకు ఎప్పుడు చూసినా దురాత్మలు, దయ్యాలు, అపవాద శక్తుల గురించి అంటూ ఉంటారండి. అసలు దయ్యాలే లేవంటారు కొంతమంది క్రైస్తవులు అనబడిన వారు. దయ్యాలు లేవా? ఉన్నాయా? లేవా? ప్రభు కమిషన్ ఇస్తాడు, గ్రేట్ కమిషన్. ఏంటి? దయ్యాల్ని వెళ్ళగొట్టుటకు, రోగుల్ని స్వస్థపరచుటకు, నా సువార్తను ప్రకటించడానికి మీరు వెళ్ళండి అంటే దేవుడు తానే చెప్తున్నాడు. ఇవన్నీ బాధలు, శ్రమలు, కష్టాలు, లోకలు ఉన్నదంతా సారాంశం అంతా ఏంటి? చాలా మంది దయ్యాల చేత పీడించబడుతున్నారు, చాలా మంది రోగిగ్రస్తులుగా ఉన్నారు, చాలా మందికి రక్షణ కార్యము లేదు, రక్షణ జరగలేదు, రక్షణ క్రియ జరగలేదు. ఈ 3 చేస్తే చాలు నా రాజ్యం ఇక్కడికి వస్తుంది. మై కింగ్డమ్ విల్ కమ్. సో వెన్ యు సీ అ పొజెస్డ్ పర్సన్, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. లార్డ్, డెలివర్ దట్ పర్సన్. వారిని విడిపించు ప్రభా. ఒకవేళ మీకు ఆత్మీయ శక్తి అంత లేదేమో అండి, మీరే ఇంకా పాపపు బంధకాలు ఉన్నారనుకోండి, అటువంటి వారిలో అటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఏమాత్రము డోంట్ ట్రై డెలివరెన్స్, డోంట్ ట్రై. ఎందుకంటే 7 దెయ్యాలు, బలము కలిగిన దెయ్యాలు మిమ్మల్ని దాడి చేస్తాయి. ఎందుకంటే మీరు బంధకాలు అంటే నీ స్థితి తెలీదా? నువ్వే నా దాంట్లో ఉన్నావు, నా రాజ్యంలో ఉన్నావు, నువ్వే నన్ను ఎదిరించడానికి చూస్తున్నావా? అందుకనే వాక్యంలో ఉంటుంది, అ కింగ్డమ్ డివైడెడ్ అగేన్స్ట్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ స్టాండ్. ఏ ఇంటికి విరుద్ధంగా ఆ ఇల్లు తిరిగింది అనుకోండి, ఆ ఇల్లు నిలబడదు. ఏ పట్టణము దానికి విరుద్ధంగా అది నిలబడదు. ఏ రాజ్యము అదే రీతి నిలబడదు. అందుకనే ఈరోజు చూసినట్లయితే బైబిల్లో స్కేవా కుమారులు 7 మంది ఉన్నారు. వారేం చేస్తారు? పౌలు అనబడిన వాడిని, యేసు ప్రభు అన్న వారిని, ఈ మాయ భలే ఉందండి, యేసు నామములు అంటే చాలు దెయ్యాలు పారిపోతున్నాయి, యేసు నామం అంటే చాలు రోగులు స్వస్థపరచబడుతున్నారు. చాలా మందికి హాస్యంగా మారిపోయింది దేవుని రాజ్యం, హాస్యంగా అయిపోయింది దేవుని క్రియలు, హాస్యంగా అయిపోయింది. ఒక ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తుంటారు. ఏంటిది? దేవుని అద్భుతాలు, దేవుని క్రియలు. అది బయట వారు చూసినప్పుడు ఏమనుకుంటారు? ఓహో, మేము కూడా చేస్తే బాగుంటుంది, మాకు కూడా కావాలి ఎంటర్టైన్మెంట్. ఏం జరుగుతుందా? అసలు నిజంగా వాక్యం కోసం వస్తారా తెలియదు, దేవుని కార్యాల కోసం వస్తారా తెలియదు. ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుంది, ఆ మనుషులు ఎట్లా రియాక్ట్ అవుతారు, ఎలాగ దొర్లుతారు, ఆ దెయ్యం ఎలాగ మాట్లాడుతుంది అని క్యూరియాసిటీ తోటి చాలా మంది వెంబడిస్తున్నారు. స్కేవా కుమారులు యూదులు. ఆ యూదులు అనుకున్నారు అసలు యూదులు దేవుణ్ణే నమ్మరు, మెస్సయ్యనే నమ్మరు, యేసు ప్రభు దేవుడు అని చెప్పరు. కానీ ఆ యేసు ప్రభు పేరు పెట్టుకొని వీరు అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్నారు. ఏం చేస్తారు? దెయ్యం పట్టిన వాడిని తరుముదాన్ని చూస్తారు,
వెళ్ళగొడదామని చూస్తారు. ఆ పౌలు చెప్తున్న యేసు ప్రభు నామములో నిన్ను వెళ్ళగొడుతున్నాము అని అంటే ఆ దెయ్యం పట్టిన వాడు, అంటే ఆ దెయ్యం మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? పౌలు అన్నవాడిని నేను ఎరుగుదును, యేసు ప్రభు నాకు తెలుసు, మీరు ఎవరు? హూ ఆర్ యూ? Who are you? You do not believe the power of God. You do not believe the Son of Man. దేవుని కుమారుని పైన నమ్మకం ఉంచరు కానీ నన్ను వెళ్ళగొట్టడానికి. ఎందుకంటే ఎవరైనా ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే యేసు ప్రభు ద్వారానే, యేసే మార్గము, సత్యము, జీవము. హల్లెలూయా. ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా ఏమి చేయలేరండి. ఈరోజు ఆ యేసే నామను బట్టే రోగులు స్వస్థపరచబడుతుంది, యేసు నామం బట్టే విడుదల. ఇక్కడ ఎంత బలము కలిగిన వ్యక్తి, ఆ దురాత్మలు పట్టబడిన వ్యక్తి ఎంత అంటే 7 మంది పురుషుల్ని బట్టలు చింపేసి ఎలాగ తరిమాడంటే అలాగ తరిమాడు. వాళ్ళు 7 నలుదిక్కుల నేకెడ్గా పరిగెత్తారంట, బట్టలను చింపిచేసి నగ్నంగా. షేమ్. ఎందుకు ఆ షేమ్? బికాస్ ఇఫ్ యూ టేక్ గాడ్స్ పవర్ యాజ్ యువర్ అడ్వాంటేజ్ దెన్ వీ విల్ రివర్స్ అవుతాడు. కాబట్టి పాపంలో ఉంటూ నేను ఎదిరిస్తానంటే కుదరదండి. ఇంకా నాలో బంధకాలు ఉన్నాయి. చాలా మంది మొన్న ప్రశ్నలు కూడా వేస్తారు, కెన్ వీ డూ డెలివరెన్స్, కెన్ వీ డూ దట్, విల్ వీ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్? ఎస్, యూ విల్ హ్యావ్ ఎఫెక్ట్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ పర్సనల్ ఇంటిమసీ విత్ గాడ్, ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ సిన్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ యువర్ ఓన్ అడిక్షన్స్ ఉంటూ ఇవన్నీ బంధకాలు నాకు ఉన్నాయి కానీ నేను డెలివరెన్స్ చేస్తానంటే అవ్వదు. నిజంగా దేవునితో సాంగత్యం కలిగిన వారే చేయగలుగుతారు. అంటే నాకు లేదా ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఆ బంధకాలన్నిటినీ కూడా దేవుడు తెంపేస్తాడో మీరు దాని నుండి బయటికి వస్తారు. అప్పుడు ఆ శక్తి, పైనుండి శక్తి మీకు అనుగ్రహించబడుతుందండి. అందుకని ఇక్కడ దేవుని వాక్యం అంత స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటిదంటే అంధకార సంబంధమైన అధికారము, ఇట్ ఈస్ ద అథారిటీ. ఈరోజు అపవాదికి అధికారం ఉందని నమ్మట్లేదు, ఉంది. అందుకనే లోకనాథుల్ని, ఏంటండి, అధికారుల్ని, వాయుమండల అధిపతుల్ని, అంటే ఏంటి, లీడర్స్, నాయకులు, అధిపతులు అంటే ఎవరు? దురాత్మలు. ఆ రంగంలో పైన ఆకాశంలో లోకనాథులు ఇవన్నిటిని ఎదిరించాలంటే అధికారముతో ఉండాలి. కానీ మీకు ఒకటి చెప్తానండి, మనము సేవించే దేవుని శక్తి అన్ని శక్తి కంటే గొప్పది. హల్లెలూయా. ఈరోజు ఆ శక్తిని చూసి భయపడుతున్నారు, కానీ ఎప్పుడైతే నిజముగా పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉందనుకోండి, మనల్ని చూస్తే చాలా అపవాది పారిపోవాల్సింది. అటువంటి ఫెయిత్ నాకు, అటువంటి అధికారము నాకు కావాలన్న వారు ఉంటే చేతులు ఎత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్తారండి. హల్లెలూయా. యు డోంట్ హ్యావ్ టు పోరాడి, చెప్పి, మాయ చేసి, ఇవన్నీ ఆర్గ్యూ చేయనక్కర్లేదు. మనము దేవుని శక్తితోటి నింపబడితే చాలు, పారిపోవాల్సింది. ఎన్నోసార్లు చెప్పాను, ఒక సేవకులు ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రకటించినప్పుడు 21 రోజులు దురాత్మలు రావటానికి వాటికి అధికారం లేకుండా పోయిందంట. ఎందుకు? అవి చెప్పిన సాక్ష్యం ఏంటిదంటే, వారిలో కొంతమంది చెప్పిన సాక్ష్యం ఏంటిదంటే, ఎప్పుడైతే ఆ సేవకులు వచ్చారో ఆయనలో నా పరిశుద్ధాత్మ శక్తి, ఆ వెలుగు, ఆ మహిమ, ఆ తేజస్సు, దేవుని యొక్క అధికారము మమ్మల్ని అందరినీ కూడా కాల్చివేస్తుంది, మమ్మల్ని అందరినీ కూడా గజగజ వణికించేస్తుంది. అసలు వణకడం కాదండి, ఆయన అడుగు పెట్టాడంటే వారు పతనమైపోతారని వారు ఒక దూర ప్రాంతానికి పారిపోయారంట. ఆ రంగంలో, అంటే ఆ జోన్లో, ఆ టెరిటరీలో లేరనమాట. ఎందుకు అని అంటే, ఎప్పుడైతే దైవజనుడు దేవుని ఆత్మచేత, పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన నింపబడి మాట్లాడుతున్నాడో, ఫైర్ ఆయన మాటలు ఫైర్ వల్ల వెళ్తుందంట. ఆయన మాట్లాడుతున్న ఏం జరిగించట్లేదు, అపవాది పో అని చెప్పట్లే, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అగ్ని, అందుకనే 2 అంచులు కలిగిన ఖడ్గము. దేవుని మాట ప్రకటన గ్రంథంలో ఉంటుంది. యేసు ప్రభు మాటలు అంటే ఎట్లున్నాయంట, ఆయన మాటతోటి ఓడించాడంట. హి డిడ్ంట్ ఈవెన్ టేక్ అ సోర్డ్, హి డిడ్ంట్ ఈవెన్ ఫైట్. ఆయన మాట అగ్ని వలె ఉందంట. అగ్నితో కూడిన మాటలు మాట్లాడుతున్నారు, పారిపోవాల్సింది. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ పవర్. హల్లెలూయా. నేను ఏం చేయనక్కర్లేదు, దేవా నీ ఆత్మశక్తితోటి నన్ను నింపు. నేను నింపబడినప్పుడు నీ ఆత్మకార్యాలు అలాగా జరుగుతూ ఉండాలి. ఎందుకు చేస్తున్నామంటే, వీఆర్ ఓన్లీ ఆస్కింగ్ వన్ థింగ్, ఫైర్ ఫ్రమ్ హెవెన్. హల్లెలూయా. పైనుండి అగ్ని దిగి రావాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మండించబడాలి. ప్రతి ఒక్కరు దేవుని ఆత్మకార్యం అలాగ జరుగుతూ ఉండాలి. ఇంకా లోకానుసారమైన దృష్టి ఉండదండి. ఆత్మానుసారంగా జీవించే వారికి ఇంతేనా అనే పరిస్థితిలో వస్తారు.
ఎందుకు అనంటే యువర్ అథారిటీ స్ట్రాంగర్ ఇన్ ద ఆత్మీయ రంగంలో ఎంతో బలముగా ఉంది కాబట్టి.